హైదరాబాద్ ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘంతో తెలంగాణ సర్కార్ సమావేశం కొనసాగుతోంది. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు భేటీ అయ్యారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల పెంపు విషయాన్ని ఆర్థిక సంఘానికి తెలియజేయనున్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని నిధులు కేటాయించాలని కోరనున్నారు. వర్షాలు, కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధుల్ని పెంచాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయం విషయంలో కూడా మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘంతో తెలంగాణ సర్కార్ సమావేశం కొనసాగుతోంది. కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు భేటీ అయ్యారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల పెంపు విషయాన్ని ఆర్థిక సంఘానికి తెలియజేయనున్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని నిధులు కేటాయించాలని కోరనున్నారు. వర్షాలు, కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధులు పెంచాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయం విషయంలో కూడా మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో తెలంగాణ సర్కార్తో 16వ ఆర్థిక సంఘం సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, నరేష్, మొత్తానికి ఇటు తెలంగాణలో 2 రోజుల పాటు 16వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి సమావేశం అంతా కూడా కొనసాగుతుంది. ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, 4 మంత్రులు, అందుబాటులో ఉన్నటువంటి అధికారులందరూ కూడా హాజరయ్యారు. వాస్తవానికి 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి సహాయంతో పాటుగా పన్నుల నుంచి మాకు వచ్చేటువంటి ఆదాయం వాటాను 41 నుంచి 51% పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 16వ ఆర్థిక సంఘాన్ని కోరింది. దాంతోపాటుగా రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవనరేఖ లాంటివి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఈ 2 స్కీమ్స్ కూడా అత్యంత ప్రయోజనాత్మకంగా ఉన్నాయి కాబట్టి వీటి విషయంలో దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉంటుందో ఆ వాటాను పెంచేటువంటి అంశంలో 41 నుంచి 50% పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించిన విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 16వ ఆర్థిక సంఘానికి నివేదించింది. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలంటే తరచు కొన్ని నిబంధనలు విధిస్తూ వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధనలను సడలించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజలకు అందించేందుకు వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలను సడలించేలాగా 16వ ఆర్థిక సంఘం చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దాంతోపాటుగా రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు రూపొందించడానికి స్వయం ప్రతిపత్తి ఇచ్చేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇవ్వాల్సిందిగా 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో కీలక దశలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆర్థికంగా అడుగులు వేసినటువంటి నేపథ్యంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 6,85,000 కోట్ల రూపాయలు అప్పులో ఉంది కాబట్టి వీటన్నిటి నుంచి ఓవర్కమ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథం వైపు నడిపించాలన్నా ఆ వెల్ఫేర్ స్కీమ్స్ సక్సెస్ఫుల్గా అమలు చేయాలన్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేటువంటి వాటా ఏదైతే ఉందో ఆ వాటా పర్సెంటేజ్ని పెంచడం వల్ల మాత్రమే సాధ్యమవుతున్నటువంటి అంశాన్ని కూడా ఇవాళ సమావేశంలో ప్రధానంగా 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. దీంతో పాటుగా సెస్లు అదేవిధంగా సర్ఛార్జీల్లో రాష్ట్రాలకు వాటా ఇచ్చేటువంటి అంశంలో కూడా పునరాలోచించాల్సిందిగా 16వ ఆర్థిక సంఘాన్ని కోరింది. దీంతో పాటుగా స్థూల పన్ను ఆదాయంలో రాష్ట్రాల వాటా తక్కువగా ఉంది కాబట్టి ఇక మీదటనైనా ఈ స్థూల పన్ను ఆదాయంలో వాటాను పెంచాల్సిన అవసరం పైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి 16వ ఆర్థిక సంఘం తీసుకెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వము
ముందు ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేయడం కోసం మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అంతరాలను పరిష్కరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 రోజుల పాటు 16వ ఆర్థిక సంఘం తెలంగాణలో పర్యటించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా సానుకూలంగా తీసుకొని ఈ 5 ఏళ్ల పీరియడ్లో తెలంగాణకు రావాల్సినటువంటి గ్రాంట్లు కావచ్చు, షేర్స్ కావచ్చు, ఇతరత్ర నిధులు కావచ్చు, వీటన్నిటి విషయంలో జనాభా తమాషా ప్రకారం చూడకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలే కీ రోల్గా చూసి మాత్రమే నిధులను పెంచాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 16వ ఆర్థిక సంఘాన్ని నివేదించింది. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమతో పాటుగా 4 మంత్రుల సమక్షంలో జరుగుతున్నటువంటి యొక్క 16వ ఆర్థిక సంఘ సమావేశానికి సంబంధించినటువంటి సమీక్ష ముగియనుంది. దీని తర్వాత ఈ 2 రోజుల పాటు తెలంగాణలో చేసినటువంటి సమీక్షలు, అదేవిధంగా ఇతరత్ర అంశాలన్నిటిపైన కూడా 16వ ఆర్థిక సంఘం తరఫున ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికారులందరూ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కాసేపట్లో వివరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.